హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? నా బాధలు అంటే బాధలు కాదు, చెప్పాలి, మీతో షేర్ చేసుకోవాలనిపించేస్తుంది అనమాట. మనం ఏదైనా ఒకటి అనుకుంటే అది కాన్ఫిడెన్స్గా స్టిక్ ఆన్ అయిపోయి ఉంటాం కదండి. అలానే ఏంటంటే నేను కొన్ని డేస్ నుంచి నాన్ వెజ్ తింటలేదనమాట. ఇంకా కొన్ని డేస్ దాకా తిన్నానమాట. అయితే పక్కింటి నుంచో ఎదురింటి నుంచో ఎక్కడి నుంచో వస్తుందో తెలియదండి ఆ స్మెల్. అబ్బా బాబా, స్మెల్తోనే కడుపు నిండిపోయింది అనమాట. కానీ మనం తినకూడదు అనుకున్న నాకు ఇలాంటి స్మెల్స్ వస్తే కానీ మనం తినమా, మనం కాన్ఫిడెంట్గానే ఉంటామన్నమాట. కానీ ఈ స్మెల్స్ మన దగ్గరికే వస్తున్నాయి. మనకి క్రేవింగ్స్ అంటారు, ఆ స్మెల్కి ఆ ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి అనమాట. కానీ మనం తినకూడదు. ఇలాంటి ఎందుకు వస్తాయిరా బాబు, మనకి ఎందుకు కనిపిస్తుంది ఇప్పుడు ఇలాంటి స్మెల్స్? ఇలాంటివి మనకల్లి రాకూడదు అనుకుంటాం కదా. మనం తినకూడదు అనుకున్నప్పుడు ఇలాంటి స్మెల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఎవరు వండుతున్నారో కానీ చికెన్ అండి, అబ్బో ఆ స్మెల్ అసలు మామూలుగా రావట్లేదండి. కానీ మనం తినమనమాట. కొన్ని డేస్ ఇలా ఇంకా మ్యాక్సిమం అయిపోవచ్చింది అనమాట. మీకు కూడా ఇలానే అనిపిస్తుంది ఎప్పుడన్నా? బాబోయ్, మామూలుగా కంట్రోల్ చేసుకోలేవండి.